కాంగ్రెస్కి ఓటు వేయొద్దని ఎన్నికలకు ముందే చెప్పానని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన అనేక పథకాలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రావడం లేదని కేసీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ పథకాల గురించి ఎంత చెప్పినా అని అన్నారు రేవంత్. ఇద్దరు డైలాగ్ వరొకసారి చూద్దాం. జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది జీవన మరణ సమస్య, మన బతుకుదెరువు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పినట్టు చెప్పిన, ఉల్టా పల్టా ఎటుపడితే వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది? ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు వీళ్ళ గుండె లోపల తడి లేదు. నీకు పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ రైతులను పొట్టన పెట్టుకొని ఈ పాపాల బైరోడు చేసిన పాపాలు మీకు తెలియదా? ఈరోజు ఎన్ని పథకాలు ఏమేమి ఉన్నాయో నేను చెప్పితే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతా అయింది. పథకాల గురించి మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, మహిళల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసుల గురించి కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీకు తెలియదా?